ఫ్యాన్సీ నెంబర్స్ యొక్క పిచ్చిలో పడి మొబైల్ నెంబర్స్ అనేటువంటివి ఫ్యాన్సీ నెంబర్లు కావాలని చెప్పేసి రిపీటెడ్ నెంబర్స్ అనేటువంటివి తీసుకుంటే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే మీ టోటల్ బిజినెస్ మొత్తాన్ని లాస్ చేయడం కానివ్వండి, మీ యొక్క కెరియర్ని కానివ్వండి, మీ యొక్క రిలేషన్ని పాడు చేయడం కానీ జరుగుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఫ్యాన్సీ నెంబర్స్ అంటే ఏంజల్ నెంబర్స్ అని 4 ఒకట్లు కానీ 3 ఒకట్లు కానీ లేదా 4 రెళ్ళు 3 రెళ్ళు ఇట్లా మొబైల్ నెంబర్ ఎండింగ్లో వచ్చేటువంటి 4 నెంబర్లు కానీ కనుక మీకు ఏంజల్ నెంబర్స్ లాగా లేదంటే రిపీటెడ్ నెంబర్స్ లాగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి సిరీస్ మనం ఇప్పుడు చేస్తున్నాము. సో ఈ సిరీస్లో భాగంగా ఇప్పటివరకు కూడా మనం 1వ నెంబర్ దగ్గర నుంచి 6వ నెంబర్ వరకు చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో మనం 7వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఫ్రెండ్స్, ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కావాలన్నా సరే, మీ యొక్క కెరియర్కి అనుగుణంగా మీ యొక్క ఫ్యూచర్లో మీకు ఉన్నటువంటి ఏవైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి అనుగుణంగా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, మీ బిజినెస్ డెవలప్మెంట్కి మీ బిజినెస్ గ్రోత్కి మొబైల్ నెంబర్ కావాలనుకున్నా కదా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, నా దగ్గర మొబైల్ నెంబర్ యొక్క ప్రైస్ వచ్చేసి 2507 రూపాయలు అనమాట. మొబైల్ నెంబర్ యొక్క ప్రైజ్. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక దయచేసి నాకు కాల్ చేయండి. మీ బిజినెస్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నిటికి అనుగుణంగా మనం మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు సిరీస్లో భాగంగా మనం మొబైల్ నెంబర్లో లాస్ట్ ఎండింగ్లో ఉండేటువంటి 4 నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 నెంబర్ వరకు వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి 7వ నెంబర్ నుంచి వచ్చి ఉండేవి కనుక 7 7 7 7. సో ఈ విధంగా కనుక ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. గుర్తుపెట్టుకోండి, ఇలా కనుక నెంబర్ ఉంటే కనుక ఖచ్చితంగా కూడా పెద్ద పెద్ద డబ్బు పరపతి ఉన్నటువంటి వ్యక్తులతో కనెక్షన్ అనేటువంటివి ఏర్పడతాయి. కానీ వాళ్ళ మాట అనేటువంటిది మనం నమ్మలేమండి. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఈ 7వ నెంబర్ అనేటువంటిది ఈ విధంగా ఎండింగ్లో ఉంటే కనుక మీకు ఎప్పుడైనా సరే కాల్ చేసి మీ బిజినెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి నాకు పలానా ఆర్డర్ కావాలండి, పలానా వస్తువు కావాలి, ఆ వస్తువులు నాకు ఒక 10 కావాలి, 15 కావాలి, రేపు మార్నింగ్ మీకు పేమెంట్ చేస్తాను, రేపు మధ్యాహ్నం మీకు పేమెంట్ చేస్తాను అన్నారు అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇక మనకి నైట్ అంటే అది నిద్రపట్టదు. అబ్బా, ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మనకి ఒక 10 ఆర్డర్లు వచ్చేసినాయి, 15 ఆర్డర్లు వచ్చేసినాయి అనేటువంటి సంతోషంలో మనం నైట్ అంతా నిద్రపోకుండా దాని గురించి ఆలోచించుకుంటే లేదు రేపు ఎట్లా చేయాలి, ఎల్లుండి ఎట్లా చేయాలి అనేటువంటిది సంతోషపడి ఆర్డర్ అనేటువంటిది మనం ముడిచిపోతూ ఉంటామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆర్డర్ అనేటువంటిది మనకు వచ్చిందని నమ్మకం. బట్ కానీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక 7 అనేటువంటి నెంబర్ కనుక ఉంటే కనుక బిజినెస్కి ఏవైతే ఫోన్ కాల్స్ వస్తాయో ఆ ఫోన్ కాల్స్ అనేటువంటి మనం నమ్మలేమండి. వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. అందుకే ఫ్రెండ్స్, నేను దీనికి ముందు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు కూడా మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక నెంబర్ ఉంటే ఏ నెంబర్ ఉంటే మీ బిజినెస్కి ఏ విధంగా ఇంపాక్ట్ చేసేది అనేటువంటిది ఒక వీడియో చేశాను నేను. సో దానికి సంబంధించి మన వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక 7 అనేటువంటి నెంబర్ ఉంటే అది మీరు బిజినెస్ కోసం వాడుతుంటే, పర్టికులర్ బిజినెస్ గురించే మాట్లాడుతున్నాను నేను, బిజినెస్ కోసం కనుక వాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ మొబైల్ సిమ్ అనేటువంటి తిరగదీసి పక్కన పడేసి ఇంకొక నెంబర్ తీసుకోండి. టోటల్ ఎంతైనా సరే పక్కన పెట్టండి. ఆ సిమ్ అనేటువంటి ఆ నెంబర్ అనేటువంటిది మీకు బిజినెస్కి పనికిరాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ నెంబర్ అనేటువంటిది డ్రీమర్స్ యొక్క కాల్స్ అంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటాయండి. హై పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేస్తారు. కాకపోతే చేసే పనులకి మాట్లాడే మాటలకి వీళ్ళకి సంబంధం ఉండదండి. ఒక విధంగా చెప్పాలంటే బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతూ వాళ్ళ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. కానీ మాటల మధ్య సంభాషణలో భక్తికి సంబంధించినటువంటివి, భగవంతునికి సంబంధించినటువంటి సంభాషణ అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయండి. మాటలు కోటలు దాటుతాయి కానీ క్లయింట్ నుంచి డబ్బులు అయితే రావండి. సో బిజినెస్ అనేటువంటి దీని గురించే లాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్ అనేటువంటి తీసుకుంటే కోటీశ్వరులు అవుతారు అని చెప్పటం అనేటువంటిది ఒక పిచ్చితనం, ఒక అవివేకం అనమాట. అర్థమైందా? ఆ చెప్పేవాళ్ళు మీకు మొబైల్ నెంబర్లు అమ్మేవాళ్ళు కోటీశ్వర్లు అవుతారు కానీ మొబైల్ నెంబర్లు తీసుకున్న వాళ్ళు కాదండి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలు చేసుకుంటా వీడియోలు చేయటం. సో ఇవన్నింటినీ కూడా నమ్మకుండా ఉంటే మీరు చాలా మంచిది. మీరు అనవసరంగా పప్పులో కాలేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇంకో విషయం చెప్తానండి, మీరు మొబైల్ నెంబర్ నా దగ్గరే తీసుకోవాలని నేను చెప్పనండి. మొబైల్ నెంబర్ మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి. కాకపోతే ఏంటంటే బిజినెస్కి అనుగుణంగా ఉండేటట్టు మొబైల్ నెంబర్ తీసుకోండి. మీరు ఇంకో విషయం అండి, మొబైల్ నెంబర్ తీసుకుంటే కోటీశ్వరులు అవుతారు,
మొబైల్ నెంబర్ తీసుకొని కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గర మొబైల్ నెంబర్ కోసం నాకు కాల్ చేయొద్దు. మొబైల్ నెంబర్ గురించి నా దగ్గర తీసుకోవద్దు కూడా మీరు. ఎందుకంటే మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది పెరుగుతుంది. మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఎటువంటి క్లయింట్స్ అంటే మీ బిజినెస్కి అనుగుణంగా ఎటువంటి క్లయింట్స్ని అట్రాక్ట్ చేయాలి అనేటువంటిది మాత్రమే. అంటే మీకు ఫోన్ చేసేటువంటి క్లయింట్స్ ఎట్లాంటి వాళ్ళు ఫోన్ చేయాలి, మీకు ఫోన్ చేసేటువంటి క్లయింట్స్ ఏ విధంగా మీతో మాట్లాడాలి, మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మీ మధ్య కమ్యూనికేషన్, మీ మధ్య బాండింగ్ ఎలా ఉందా అనేటువంటిది మాత్రమే మొబైల్ నెంబర్ వల్ల ఉపయోగం అండి. అంతకు మించి మొబైల్ నెంబర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఎవరైనా సరే, మళ్ళీ చెప్తున్నానండి, నా దగ్గర దాదాపుగా 150 కాంబినేషన్స్కి సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి లాస్ట్ 4 నెంబర్ల యొక్క కాంబినేషన్స్ నా దగ్గర ఉంటాయండి. 150 బిజినెస్ నాకు తెలిసి మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ బిజినెస్లు ఎవరికి కూడా ఉండవు. సో కాబట్టి మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క కమ్యూనికేషన్, మీ బిజినెస్కి వచ్చేటువంటి కాల్స్ కన్వర్షన్ రేట్ అనేటువంటిది మంచిగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే, లేదంటే మీ యొక్క ఏవైతే ప్రొఫెషన్ ఉంటుందో ఆ ప్రొఫెషన్లో కమ్యూనికేషన్ ద్వారా ఎదగాలి, మీకు వచ్చేటువంటి కాల్స్ మంచి కాల్స్ రావాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే నా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు వరకు పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా, వెకిలి చేష్టలు చేసుకుంటా వీడియోలు చూసి ఉండి కనుక మొబైల్ నెంబర్ తీసుకుంటే కోటీశ్వర్లు అవుతారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళు నాకు కాల్ చేయదండి. నా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఇదేమి ఇక్కడ దాచిపెట్టుకోవాల్సిన అవసరం కాదు. అలానే ఏదైతే ఈ మొబైల్ నెంబర్లో లాస్ట్ 7 నెంబర్లు ఉంటాయో వీళ్ళకి రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేటువంటిది ఉంది. సోషల్ లైఫ్ కూడా అంత అద్భుతంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదండి. ఇక నెక్స్ట్ మొబైల్ నెంబర్లో కనుక లాస్ట్ 4 నెంబర్లు 888 కనుక ఉంటే కనుక ఎలా ఉంటుంది? సో ఈ ప్రపంచంలో దేనికి భయపడిన వ్యక్తి కూడా ఒకే ఒకదానికి భయపడతారండి, అది 8వ నెంబర్. నాకు నవ్వొస్తూ ఉండిద్ది, ఎందుకంటే శని భగవాన్ని చూసి భయపడతారు, 8వ నెంబర్ని చూసి భయపడతారు. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ వ్యక్తి అయినా సరే కోటీశ్వరుడు అవ్వాలన్నా, ఏ వ్యక్తి అయినా సరే అపారమైనటువంటి సంపద అనేటువంటిది మీ జీవితంలోకి రావాలనుకున్నా సరే ఒకటే ఒక దారండి, శని భగవానుని మీరు ప్రసన్నం చేసుకోవడం. ఇది వాస్తవం అండి. చాలామంది జ్యోతిష్యులు కూడా చెప్పరు ఈ విషయాన్ని. చాలామంది జ్యోతిష్యులు తెలిసి కూడా దీన్ని దాచిపెట్టేటువంటి విషయం ఏంటంటే, శని భగవానుడు ఎవరి యొక్క చార్టులో జన్మకొండలిలో ఉచ్చ స్థితిలో ఉండి మంచి భాగ్యవంతుడుగా ఉంటారో అతని యొక్క లైఫ్ అనేటువంటిది అపారమైనటువంటి కోటీశ్వరుడు అవుతారు. అది అవ్వటానికి కొంత టైం పట్టిద్దండి, టైం పీరియడ్ తీసుకుంటుంది అంతే. అలానే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 8వ నెంబర్ ఉన్నా సరే అపారమైనటువంటి కోటీశ్వరుడు అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఎవరి జన్మజాతకాలైనా తీసుకోండి, లేదంటే ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంటుంది, లేదంటే జన్మజాతకంలో శని మంచి స్థితిలో ఉంటాడండి. మళ్ళీ చెప్తుందండి, అష్టమ శని, అర్ధమాష్టమ శనిలో శని భగవాన్ అది చేసేస్తాడు, శని భగవాన్ ఇది చేసేస్తాడు. ఏమంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారండి? లక్షల్లో ఉంటారు కదా జ్యోతిష్యులు. ఇప్పుడు అష్టమ శని కానివ్వండి, అర్ధమాష్టమ శని కానివ్వండి, ఏళ్ళనాటి శని కానివ్వండి, వాడు బతికున్నటువంటి కాలంలో కనీసం 2 సార్లు వాడి జీవితంలోకి వచ్చిందండి. మరి ఆ 12 సంవత్సరాలు లేదంటే ఏదైతే మనకి ఆ ఏళ్ళనాటి శని కానివ్వండి, అష్టమ శని కానీ అర్ధమాష్టమ శని ఉన్నటువంటి ఆ పీరియడ్లో జ్యోతిష్యులు డబ్బులు సంపాదించుకోవట్లేదా? జ్యోతిష్యుల యొక్క అందరి జీవితం పాడైపోతుందా? జనాలకు ఎలా అయితే కష్టాలు వస్తాయో జ్యోతిష్యులకు కూడా కష్టాలు వస్తాయా? గుర్తుపెట్టుకొని రావు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటి అనేటువంటిది మాకు తెలుసు. ఏ రెమెడీస్ ఫాలో అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రీమియం క్లయింట్స్ ఉంటారండి, వాళ్ళని జ్యోతిష్యులు కానివ్వండి, న్యూమరాలజిస్టులు కానివ్వండి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు రెమెడీస్ అనేటువంటి చెప్తూ ఉంటారు. ఈ రెమెడీ ఫాలో అవ్వండి, అష్టమ శని వస్తుంది, ఈ రెమెడీలో ఫాలో అవుతుంది. నా యొక్క క్లయింట్స్ ఎంతోమందికి నేను ఇచ్చినటువంటి నేమ్ వల్ల కానివ్వండి, నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ వల్ల కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఏళ్ళనాటి శనిలో కానివ్వండి, అష్టమ శనిలో కానీ అర్ధమాష్టమ శనిలో కానివ్వండి, శని భగవాను యొక్క శని నెగిటివ్లో ఉన్నా సరే, రాంగ్ హౌస్లో ఉన్నా సరే, రాంగ్ ప్లేస్మెంట్లో ఉన్నా సరే, వాళ్ళ మీద నెగిటివిటీ అనేటువంటిది 80% పడదండి, 20% మాత్రమే. ఆ 20% నేను కాదు,
నేను కాదు, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే మీరు చేసేటువంటి కర్మ యొక్క ఫలితం ఒక 20% అనేది ఎవరు తీయలేరు. కానీ 80% అనేటువంటిది చిన్న చిన్న రెమెడీస్, దానికి ఎటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు, నోములు ఏం అవసరం లేదండి. చిన్న చిన్న రెమెడీస్తో మనం ఖచ్చితంగా కూడా వాటిని వాటి యొక్క ఎఫెక్ట్ అనేటువంటి నెగిటివ్ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా చేసుకోవచ్చు అండి. సో న్యూమరాలజిస్టులు కానివ్వండి, ఆస్ట్రాలజిస్టులు కానివ్వండి, ఈ 8వ నెంబర్ మీద ఎంత భయం సృష్టించారంటే అంత భయం సృష్టించారనమాట. ఓకేనా. ఈ లాస్ట్ 4 నెంబర్లో 8వ నెంబర్ అనేటువంటిది ఉంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్కి వండర్ఫుల్ నెంబర్. ఇది తెలుసా మీకు ఈ సంగతి? బిజినెస్కి వండర్ఫుల్ నెంబరు, ఎక్సలెంట్ నెంబరు. ఎందుకంటున్నారా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల బిజినెస్ అనేటువంటిది ఈ నెంబర్ ఉన్నటువంటి ఫోన్ ద్వారా జరుగుతుంది. మీరు నమ్ముతారా? ఎస్, అది వాస్తవం అండి. ఏ కంపెనీ అనుకుంటున్నారా? జస్ట్ డైల్ అనేటువంటి కంపెనీ. రీసెంట్గా దాన్ని జియో వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని రిలయన్స్ జస్ట్ డైల్ చేశారు దాన్ని. ఓకే. సో ఈ 8 నెంబర్లు అనేటువంటివి ఉంటే ఏమవుతుందంటే, సో వర్క్ అనేటువంటిది కొంచెం స్లో అవుతుంది కాలంలో, కానీ నీకు వచ్చేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్స్ స్పెసిఫిక్ క్లయింట్స్ ఉంటారు, పర్ఫెక్ట్ క్లయింట్స్ ఉంటారు. కేవలం నీకు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏ విషయం అయితే కావాలనుకుంటున్నారో ఆ విషయం కోసం మాత్రమే కాల్ చేస్తారండి. ఈ క్లయింట్కి అంటే ఫోన్ చేసేటువంటి క్లయింట్కి ఫోన్ రిసీవ్ చేసుకునే వాళ్ళకి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే, నీకు పర్ఫెక్ట్గా ఏ విషయం కావాలి చెప్పు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఓకే, నీకేం కావాలి నేను అది ఇస్తాను, అంతే. ఈ 2 విషయాలే, అంతేగాని ఇంతకంటే ఎక్కువ మాటలు వీళ్ళ మధ్య జరగవండి. అందుకనే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, బిజినెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బిజినెస్ అనేటువంటిది మాట కలిసినప్పుడే బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, నా దగ్గరికి వచ్చారనుకోండి, ఏదైనా నా ఒక షాప్ ఉంది, సరే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అని అనుకోండి, కేజీ నేను డబ్బులు తీసుకుంటాను, కేజీ బియ్యం మీకు ఇచ్చేస్తాను, అంతే. మీకు నాకు మధ్య రిలేషన్ లేదు. కానీ పక్క షాప్ వాడు ఏం చేస్తాడంటే, మీరు బియ్యం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బియ్యం ఇచ్చే టైంలో మీతో కాసేపు సరదాగా మాట్లాడతా, సరదాగా ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు, ఆ షాప్ అతను కంటే ఈ షాప్ అతను మనతో సరదాగా మాట్లాడుతున్నాడు కదా, సో కాబట్టి ఈసారి మళ్ళీ ఆ షాప్కి వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది, ఆల్టర్నేట్ ఉంటే కనుక. బట్ కానీ ఈ కంపెనీ వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం కావాలన్నా సరే దీనికే వెళ్ళాలి. కాబట్టి కమ్యూనికేషన్ అనేటువంటి లేకపోయినా సరే, అంటే బేసిక్ కమ్యూనికేషన్, నీకేం కావాలి నాకేం కావాలి ఇంతే. దీని మీద 1000 కోట్లు సంవత్సరానికి జనరేట్ చేసేటువంటి కంపెనీ అండి అది. వాళ్ళ ఫోన్ నెంబర్లో లాస్ట్ 4 నెంబర్లు 8 ఉంటే దీనికి సంబంధించిన ఒక వీడియో చేశానండి. మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి ప్లేసులు, మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి జోడీలు, మొబైల్ నెంబర్కి సంబంధించిన టోటల్స్, వీటన్నిటిని బ్రేక్ చేసేసిద్ది మొబైల్ నెంబర్. కానీ నేను ఏదైతే చెప్తున్నానో మీ బిజినెస్కి అనుగుణంగా లాస్ట్ 4 నెంబర్లు ఉండేటువంటి ఆస్ట్రో మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనేటువంటిది, అది పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసింది ఈ నెంబర్. సో అది ఫ్రెండ్స్, కాబట్టి మన నెంబర్ అనేటువంటిది ఖచ్చితంగా బిజినెస్కి అనుగుణంగా, రిలేషన్కి అనుగుణంగా, మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదంటే మీ కెరీర్కి అనుగుణంగా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, లేదంటే మీ బిజినెస్కి అనుగుణంగా, మీ రిలేషన్కి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నా దగ్గర మొబైల్ నెంబర్ యొక్క కాస్ట్ వచ్చేసి 2507 రూపాయలండి. సో గుర్తుపెట్టుకోండి, నేమ్ కరెక్షన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా 1-10 సార్లు న్యూమరాలజిస్టులు అందరి యొక్క వీడియోలు చూసుకెళ్ళండి. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక విషయం వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఎవరో ఒక అతను ఇదేంటిది మనకి నేమ్ పెట్టారంట, నేమ్ పెట్టేసి నేమ్ చివరిలో ఇదేంటిది 456 అని యాడ్ చేశారంట. అంత బుర్ర తక్కువ పనులు నిజమండి. దీనివల్లే తెలుసా న్యూమరాలజీ మీద ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది. న్యూమరాలజీ మీద జనాలకి నమ్మకం పోవటానికి ఈ పిచ్చి వీడియోలు చేసుకుంటా, వెహికల్ చేష్టలు చేసుకుంటా, ఇలా పేర్లు చివర 456లు, లేదంటే పేరు చివర 1 2 3లు, పేరు చివర ఇంకోటి నెంబర్లు అని పిచ్చి నెంబర్లు పెట్టుకుంటా ఇలా జనాలని ఇది చేస్తున్నారు. కాబట్టి న్యూమరాలజీ అనేది అద్భుతమైన సబ్జెక్ట్ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, వివేక్ 456, అలేఖ్య 456, లావణ్య 786, లేదంటే లావణ్య 123, లావణ్య 77, లావణ్య 999. ఏంటండి ఇది పేరు చివర? ఇంకొక విషయం ఏంటంటే, మరి అంత మంచి నెంబర్లు అయ్యి నెంబర్లు అనుకుంటే 1 2 3, లేదంటే ఇంకోటి నెంబర్లు మంచిగా ఉంటే నీ పేరు చివర పెట్టుకో,
నీ భార్య పేరు చివర పెట్టుకో, నీ పిల్లల పేరు చివర పెట్టుకో. నీ పేరు చివర పెట్టవు కానీ క్లయింట్లు వచ్చేవాళ్ళ పేరు చివర పెట్టడం. సో విషయం గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవడం కానివ్వండి, లేదంటే ఇటువంటి వాళ్ళ వీడియోస్ చూసి న్యూమరాలజీ అనేటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ మీద నమ్మకం కొట్టుకోవడం లాంటివి చేయకండి. కాబట్టి ఒక పర్ఫెక్ట్ అందరి మన దగ్గర దాదాపుగా చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. అందరి వీడియోలు చూడండి, అందరి వీడియోలు చూసి పర్ఫెక్ట్గా ఎవరైతే చెప్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆలోచించుకొని మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొబైల్ నెంబర్లో కనుక లాస్ట్ నెంబర్లు 4, 9 నెంబర్లు ఉంటాయి. చాలామంది మనం చూస్తామండి, చాలామంది వాడతారు, సెలబ్రిటీస్ చాలామంది వాడతారండి 4, 9. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4, 9 ఉన్న నెంబర్ వల్ల ఏమవుతుందంటే మంచి ఎనర్జెటిక్ టాక్స్ ఉంటాయి, అంటే ఎదుటోడు ఫోన్ చేసేవాడు ఎనర్జీగా ఫోన్ చేస్తాడు, పక్కన ఫోన్ చేసేవాడు ఎనర్జీగా ఫోన్ చేశాడు. హాయ్, హలో, ఎరా ఏంటి, ఎలా ఉన్నావు, ఏం నడుస్తుంది కదా, ఎట్లా ఉంది కదా, ఏంటి మీ ఊళ్ళో నడుస్తుందంట, ఏంటి మరి ఎక్కడికి వెళ్దాం మరి, ఇలా ఎనర్జెటిక్ టాక్స్ వస్తాయన్నమాట. ఈ ఎనర్జెటిక్ టాక్స్తో పాటు ఆవేశపూరితమైనటువంటి సంభాషణ కూడా వస్తాయి. ఎందుకంటే ఇది శాంతంగా మాట్లాడేటువంటి నెంబర్ కాదు, ఇది చాలా ఓవర్ అండ్ అగ్రెసివ్ నెంబర్ అనమాట. సో కాబట్టి నెంబర్ చివర 4, 9 ఉండటం అనేటువంటిది ఫ్యాన్సీ నెంబర్కి బాగుంటుంది, కానీ ఆ రిలేషన్ బిల్డప్ చేయడానికి అంత బాగోదండి. సో జనాలు ఏంటంటే ఒంటరి అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా నీది ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉండిద్దో అదే ఫ్రీక్వెన్సీతో మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మాటలు వింటున్నాం అనుకోండి, మనం కొంచెం ఇబ్బంది పడతాం. ఇంతేంద్రా మాట్లాడేది, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకరి మీద ఫోన్ చేసి అరుస్తున్నావు, వాడు నీవు ఫోన్ చేసి అరుస్తున్నాడు అనుకోండి, ఏమైతే మీ ఇద్దరి మధ్య సంభాషణ ఉండిద్దా? ఉండదు కదా. సో ఇది కూడా అట్లాంటి నెంబరే. కాబట్టి ఎనర్జెటిక్ కాల్స్ వస్తాయి, చాలా పవర్ఫుల్ కాల్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే రిలేషన్ బిల్డప్ చేసుకునే కాల్స్ రావన్నమాట. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ అనేటువంటి యూనివర్స్ మనకు చూపించాలండి, అంతేగాని మొబైల్ నెంబర్లో ఉండటం కాదు. ఫ్యాన్సీ నెంబర్లు, విఐపి నెంబర్లు అన్న పిచ్చిలో పడి అనవసరంగా ఇట్లాంటి నెంబర్లు తీసుకొని మీ రిలేషన్ని, బిజినెస్ని పాడు చేసుకోవద్దండి. సో మంచి అద్భుతమైనటువంటి నెంబర్లు తీసుకోండి. నేను మళ్ళీ చెప్తానండి, జీవితంలో మీరు ఎదగాలి అంటే 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలండి. నెంబర్ 1 నేము, నెంబర్ 2 మీ ప్రొఫెషన్కి లేదంటే మీ యొక్క బిజినెస్కి అనుగుణంగా సిగ్నేచర్ అనమాట. ఈ 2 మీ జీవితంలో 70% కీ రోల్ ప్లే చేస్తాయి. మిగిలిన 30%లో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్స్ కానివ్వండి, లేదంటే మీకు సంబంధించిన వెహికల్ నెంబర్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని 30%, ఒక 15 రకాలు కలుపుకొని ఒక 30% ఉంటాయి అనమాట. 70% ఆఫ్ లైఫ్ అనేటువంటి మీకు దీంట్లో ఉంటుంది. సో ఇలా మొబైల్ నెంబర్ల ఈ పిచ్చిలో పడి అవసరమైనటువంటి దాన్ని వదిలేసి అనవసరమైన తోకలను పట్టుకొని ఊగద్దండి. సో ఇది నేను మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్. సో దీన్ని ఎవరు ఎలా తీసుకున్నా సరే నో ఇష్యూ. సో నా వీడియోస్ ఆదరించే వాళ్ళు ఎప్పుడైనా సరే నేను అందరికీ తెలుసు, నేను ఇచ్చేటువంటి కంటెంట్ అనేటువంటి పర్ఫెక్ట్ కంటెంట్ ఇస్తూ ఉంటాను, రీసెర్చ్ కంటెంట్ ఇస్తానని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. కింద కామెంట్లో మీరు ఏమనుకుంటున్నారు వీడియో గురించి, లేదంటే మీ లాస్ట్ 4 నెంబర్లు ఏంటి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.